5 సంవత్సరాలు ఫిక్స్ అయి ఉండండి రియల్ ఎస్టేట్లా. 5 రోజుల కోసం రాకండి. 5 రోజులల్లా ఎవడేం బీకినట్టు చరిత్రలో లేదు, కాదు. 5 నెలలల్లా కూడా కాదు. ఫిక్స్ కండి. బికాజ్ ఇది బిజినెస్, ఇది సేల్స్, ఇది లైఫ్, ఇది కెరియర్. ఇది అర్థమైతలేదు మనకు. ఇంకొకటి, కొందరు ఏం మాట్లాడతారు తెలుసా, 5 సంవత్సరాలు ఉండాలంటే పేషెన్స్ కావాలి కదా సార్ అంటారు. మీకు తెలియని పాయింట్ ఏం చెప్తున్నా తెలుసా, నీలో ఉన్నదే పేషెన్స్. నీ బతుకులల్లో ఇప్పటిదాకా వాడింది పేషెన్సే. ఎక్కడెక్కడ నేను చెప్తా వినుండి. 16-18 సంవత్సరాలు కాలేజీ స్కూల్కి పోయి చదువుకున్నాం. పేషెన్స్ లేకనే చదువుకున్నావా? పేషెన్స్ లేకుండానే 18 సంవత్సరాలు స్కూల్కు రోజు కాలేజీకి పోయినవా? అన్ని ఎగ్జాములు, అన్ని సబ్జెక్టులు పేషెన్స్ లేకుండానే చేసినవా? 2, పెండ్లైన మరుక్షణం డిసైడ్ అవుతున్నాం ఈమెతోని లైఫ్ లాంగ్ బతుకు, సచ్చే వరకు ఈమెతోనే జీవితం. పేషెన్స్ లేదా అక్కడ? పొట్టు పొట్టు పెండ్లాన్ని తిడితే పడలే, పేషెన్స్ లేదా? ఏమైనా వీకినా ఆమె తిడితే నోరు మూసుకొని కూర్చోలే, పేషెన్స్ లేదా మనకు? పేషెన్స్ అని పెద్ద మాటలు మాట్లాడతారు, మనకు ఉన్నదే పేషెన్స్. మర్చిపోతాం అనవసరంగా. జాబ్ ఎక్కిన మరుక్షణం 35 సంవత్సరాలు జాబ్ చేయడానికి రెడీ ఉన్నాం. పేషెన్స్ లేదా? కొడుకు ఉడితే 2 సంవత్సరాలు వాడిని కంటికి రెప్పలాగా, అమ్మాయి అబ్బాయి ఉడితే కంటికి రెప్పలాగా కాపాడుతున్నాం అమ్మాయి అబ్బాయిలను. ఏం పేషెన్స్ లేకనే పిల్లలను కన్నావా? పిల్లలను పెంచినవా? 10 సంవత్సరాలు పెంచండి, వాడు పెరగనే పెరగడు. నీ ముఖానికి పేషెన్స్ లేదా? ఏ అయితే నాన్ సెన్స్ డైలాగులు బంద్ చేయండి, రియాలిటీలకు రండి. 3-4 సార్లు పేషెన్స్ తో వర్క్ చేసినాం. ఇంకొకసారి పేషెన్స్ తో వర్క్ చేస్తే ఖతర్నాక్ అవుతాం. ఇది రియల్ ఎస్టేట్ లో చాలా మంది తప్పులు చేస్తున్నారు. 2 లక్షల మందికి డైరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి మరీ చెప్తున్నా, బాగుపడ్డోళ్ళు ఎవరు తెలుసా? 5 సంవత్సరాలు ఫీల్డ్ నిలబడ్డోడు మాత్రమే బాగుపడ్డాడు. 5 రోజులు చేసినోడు కాదు.